నువ్వు నాకు ఇలా ఫోన్ చేయడం చాలా ప్రమాదకరమైనది. మాలియా గారికి విషయం తెలిసిందంటే ఆయన ఏం చేస్తారో తెలీదు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండక్క. మిస్టర్ మాలియా, నువ్వు మీ బావతో మాట్లాడవా మరదల పిల్ల? ఆ ఇల్లే మా ముగ్గురికి ప్రపంచం. ఆ ఇల్లు తప్ప మా దగ్గర ఇంకేమీ లేదు. ఎందుకు ఆ ఇంటిని ఇలా నాశనం చేశారు? మణి, ఇలా చూడు. ఒకవేళ నీకు అంత బాధగా ఉంటే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నీకు ఎప్పుడైతే బాధగా ఉంటుందో, నేను ఆ బాధ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. I hope you have a fantastic marriage, my darling wife. సాగిపోయే నీలి మేఘం నను వీడదాయే ప్రేమదాహం. కన్నీరే మిగిలింది కనేస్తం, నువ్వులేని నా బ్రతుకే శూన్యం. నీ ఊహలో నన్ను జీవించని, నీ రూపమే నన్ను ధ్యానించని, తలపై పిలుపై తెలియా వినపడని. కన్నీరే మిగిలింది కనేస్తం, నువ్వులేని నా బ్రతుకే శూన్యం. పెంచుకున్న ప్రేమ కోసమే, పంచుకున్న ప్రేమ కోసమే పంజరాన రామ చిలుక చిక్కుకున్నది. కందవారు కత్తి దూసిన, కులమతాల చిచ్చు రేపిన, నమ్ముకున్న ప్రేమ కోసమే బ్రతికి ఉన్నది. ఆశల రెక్కలు నేలకు రాలిన ఈ నిమిషం, చిమ్మని చీకటి కమ్ముకు పోయిన ఈ సమయం, చిగురాకుల పొదలో చెలరేగిన జ్వాలలలో వసివాడిపోయే. ఇది నీకు గుర్తుందా రాణి? అరకులో ఉన్న మన ఇల్లు, ఎక్కడైతే మన చిన్నతనం, అమ్మ నాన్న జ్ఞాపకాలు, ఇక రాణి మన సంతోషం, మన బాధలు, ఇక మనం మన ఇంటిని ఎప్పటికీ చూడలేము. ఆ ఇల్లు మనకి ఎప్పటికీ లేదు. ఆ ఇంటిని తిరిగి పొందొచ్చన్న ఆశతోనే ఇన్నాళ్ళు మన ముగ్గురు ఉన్నాం. కానీ ఒక్క క్షణంలో మన ఇంటిని మనకి కాకుండా చేసేశారు. మాల్యా మన ఇంటిని పడగొట్టించేశారు. ఆ ఇంటితో మనకు మాత్రమే సంబంధం ఉంది, మిస్టర్ మాల్యాకి కాదు. ఆ ఇల్లు మనది. మిస్టర్ మాల్యా ఎందుకు అలా చేశారు? ఏడవకు. ఇంకా మనం ఏమేమి కోల్పోవాలక్క? అక్కడ మన ఇల్లుని పడగొట్టేశారు, ఇక్కడేమో మన పరువు పోయింది. ఇక్కడ ఉండే వాళ్ళు మన ముగ్గురిని చాలా అసహ్యంగా చూస్తున్నారక్క. అక్క, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క. మనం ఇంట్లో ఒక్క క్షణం ఉండకూడదు.
అలా జరగడానికి వీల్లేదు రాణి. మాలియా గారికి మన మీద ఉన్న కోపం తగ్గేంత వరకు, ప్రియాకి పెళ్లి జరిగేంత వరకు మన ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు. ప్రియా ప్రియా ప్రియా, ఆ చేసిన తప్పులకి మనం శిక్ష అనుభవిస్తున్నాం. అయినా ఇప్పటికీ నువ్వు దాని గురించే బాధపడుతున్నావా? ఒకవేళ మనం బతుకున్నామో చచ్చామో అని కూడా పట్టించుకోదు. అలా అనకు రాణి. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రియ నాకు ఫోన్ చేసింది. తను పుష్కర్తోనే ఉంది. ఇవాళ కూడా తను నాకు ఫోన్ చేసింది. నేను తనతో మాట్లాడుతున్న విషయం మాలియా గారికి తెలిసిపోయింది. రాణి, మాలియా గారు ఏం చేస్తారో తెలియడం లేదు. ప్రియ గురించి నాకు చాలా దిగులుగా ఉంది. అక్క, నువ్వెప్పుడు ఆ దేవుడిలో ఉండడానికి ప్రయత్నిస్తావెందుకు? ఇక ప్రియ గురించి బాధపడిన అవసరం లేదు. దానివల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. అది చేసిన తప్పులకి నువ్వెన్నోసార్లు అవమానపడ్డావు. ప్రియ తప్పు చేయలేదు రాణి. తను ప్రేమించింది. తను తన ప్రేమ కోసం ఎవరిని లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. ఇందులో ఒక సంతోషం కూడా ఉంది రాణి. ప్రియ డబ్బుకి కాదు, తన ప్రేమకి విలువిచ్చింది. తను ఎప్పుడూ డబ్బుకే విలువిస్తుందని మనం కూడా ఎన్నోసార్లు అనుకుని తన గురించి బాధపడడం గుర్తుందా? కానీ ప్రియ ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదు, ప్రేమే ఎంతో ముఖ్యమైందని తెలుసుకుంది. అందుకే తను పుష్కర్తో వెళ్ళిపోయింది. అక్క, నువ్వెప్పటికీ మారవు. నువ్వేం దిగులు పడుకో. ఆ ఇల్లు మనకి దూరం అయితేనే మనం ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాం. నేనెప్పటికీ నీతో ఉంటాను. పెంచుకున్న ప్రేమ కోసమే, పంచుకున్న ప్రేమ కోసమే పంజరాన రామ చిలుక చిక్కుకున్నది. ఏమైంది ప్రియా? అంతా అయిపోయింది పుష్కర్. ఏ ఇంట్లో అయితే మా ముగ్గురు అక్కా చెల్లెల జీవితాన్ని గడపాలని కలలు కంటున్నామో ఆ ఇంట్లోకి మిస్టర్ మాలియా అడుగు పెట్టి కూల్చేశాడు. ఈ స్థలం, ఈ ఇంటిని ఒకప్పటి మన దేశపు ప్రముఖ వ్యాపారవేత్త జయమాల్యా జగన్మాల్యా గారి దగ్గర నుండి కొన్నారు. హిల్ రోడ్ అనబడు అరకులోయలో ఉన్న ఈ స్థలంలో ఒక స్టార్ హోటల్, ఒక క్యాసినో కట్టాలని పునాదులు వేయబోతున్నారు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది కోపంతో మిస్టర్ మాల్యా పిచ్చివాడయ్యాడని. వాడితో పాటు ఉంటే మా అక్కయ్యే పిచ్చిదవుతుంది పుష్కర్. నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు విన్నాను పుష్కర్. వాడు చాలా టార్చర్ పెడుతున్నాడు. నేను తిరిగి వెళ్ళిపోవాలి పుష్కర్. ఒకవేళ వెళ్తే పెద్దగా ఏమవుతుంది? మిస్టర్ మాలియా నన్ను చంపేస్తాడు, అంతేగా? నన్ను చంపనివ్వు. నాకెలాంటి భయం లేదు. నేను నా అక్కని కలవాలి పుష్కర్. నువ్వు చెప్పేది బాగానే ఉంది ప్రియా. మనం చేసిన తప్పు వల్ల వాణి అక్కడ కష్టపడుతోంది. తను తన జీవితాన్ని నాశనం చేసుకుంది. మనం తనని ఆ నరకం నుంచి తప్పించాలి. మనం ఇప్పుడే ఊరికి బయలుదేరదాం. మిస్టర్ మెహ్రా పుష్కర్ అసలు ఎక్కడున్నాడు? ఏ మీటింగ్ కోసం వెళ్ళాడు? వేరెవర్ హీ ఈస్ తనకి చెప్పండి. అర్జెంట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. పుష్కర్ ఎక్కడ ఉంటాడు? తనకి తెలిసి ఉంటుంది ప్రియా ఎక్కడుందో. మోహన్ వాళ్ళ పార్టీ గురించి తెలుసు కదా, మనం వెళ్ళాలి. కానీ మనం